దూరదృష్టితో గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్న సర్పంచ్ కుటుంబ సభ్యునిపై అక్రమ కేసులు పెట్టడం సమంజసం కాదని ఆ గ్రామస్తులంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. గ్రామమంతా ఓవైపు ఒక కుటుంబం మరోవైపు నిలబడిన సంఘటన శ్రీకాకుళం జిల్లా పలాస మండలం గరుడకండి పంచాయతీ గోపాలపురం గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే గోపాలపురం గ్రామంలో ఏర్పాటు చేస్తున్న పైప్ లైన్ పనులు 2 రోజుల కిందట స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామ శివారు వరకు గ్రామస్తుల కోరిక మేరకు అక్కడి సర్పంచ్ బొచ్చ రాజేశ్వరి పైప్ లైన్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా హద్దు రాళ్లను కూడా పాతారు. భవిష్య అవసరాల దృష్ట్యా 20 అడుగుల రోడ్డు విస్తరణ చేపట్టారు. అయితే గ్రామ శివార్లోని ఓ కుటుంబం పాతిన హద్దు రాళ్లను ముందుకు మార్చేశారు. జేసీబీతో తవ్వకాలు చేపడుతున్న సమయంలో అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు రంగ ప్రవేశం చేసి నిబంధనల మేరకు పనులు జరుగుతున్నాయని అడ్డుకోవడం సమంజసం కాదని వారించారు. ఇదిలా ఉండగా ఆ కుటుంబానికి చెందిన ఓ అంధ వ్యక్తి జేసీబీ కింద పడబోతే అక్కడే ఉన్న సర్పంచ్ భర్త షణ్ముఖరావు ఆయన్ని కాపాడితే తిరిగి ఆయనపైనే పోలీస్ కేసులు పెట్టడం సరికాదని ఆ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధిని అడ్డుకుంటే సహించేది లేదని చెప్తున్నారు. మేము మనస్ఫూర్తిగా ఏంటంటే అతనికి ఆ ఉద్దేశమే లేదు. ఊరు వెడల్పుకి ఒక ట్రాక్టర్ వస్తే ధైర్యం మనిషి వెళ్ళలేకపోయాడు. అలాంటిది ఊర్లో ఎడప చేయాలనే ఉద్దేశంతో మేమేంటంటే అతను చెప్తే అతను సొంత సొమ్ము ఒక 50,000 రూపాయలు పెట్టి జేసీబీ పెట్టాడు. అప్పుడు డబ్బులు లేవు, నిధులు కూడా లేవు. ఆ 50,000 పెట్టి మొత్తం ఇచ్చేసాడు. లైన్ చేసాడు. ఇటు 5 అడుగులు అటు 5 అడుగులు పెంచాడు. అది కూడా 20 అడుగులుగా తీసాము. అందులో 16 అడుగులే రోడ్డు వస్తుంది, మిగతా కాలువలు వస్తాయి. ఆ పైప్ లైన్ ఆయనకి ఇప్పుడు ఏంటంటే ఫ్రీగా బళ్ళు పెట్టుకోనికి అన్నిటికీ అవుతుంది అనమాట. బళ్ళు పెట్టుకోనికి అన్నిటికీ సైడ్లో ట్రాక్టర్లు అన్నీ వెళ్ళిపోతున్నాయి. అప్పుడు ఏంటి వాళ్ళపోయి ఈదులోకి రాయి ఎట్టేసాడు. ఆట సిమెంట్ రోడ్డు మీద ఎట్టేసాడు. అయితే మనిషి తగిలితే దెబ్బలాటే కదా మా రాయి గుద్దారు, మా రాయి గుద్దారు. అలాగనే ప్రజలందరూ ఆమోదంతో అతను చేశారు. కానీ అతను ఈ ఊరు కాదు, గరుడుకండి. అతను పంచాయతీలో మన గరుడుకండి గ్రామం. అతని గురించి చేసింది కాదు, అతను ఇల్లు కట్టింది కాదు. ఇక్కడికి వస్తులకి ఏంటంటే ఇలా గొడవ పెట్టింది. ఏటి పోలేదు, అది పోరం పోగా వస్తుంది. సర్పంచ్ భర్త కుట్టారని పోలీస్ కేసు పెట్టారు. దానిపై అది కొట్టలేదండి. అతను ఏంటంటే బ్లైండ్. అక్కడ ఉంది. అతను ఉంతలకి ఏంటంటే చెయ్యి పట్ల అతడికి ఇంకొక గజం ఉన్న ఆ గజం ఆ మాత్రం తీరింది అంతే. అతను కొడతారు ఏంటండి. ఇప్పుడు బ్లైండ్ అతనికి ఎవరికైనా కొడతారా? చేతులు వస్తాయండి, ఎవరికైనా వస్తాయండి. పని ఎంత తప్పు చేసినా గసిరేస్తే కానీ అతను కొట్టేసిన పరిస్థితికి వస్తుంది. ఎవడో మన మీద కొట్టడానికి వస్తే మనం కొడతాం, రివర్స్ అవుతాం. అతను కొట్టలేడు, మనం కొట్టం, మనకు అవసరం ఏంటి. నెక్స్ట్ ఇక్కడ మనకి కొట్టవలసిన అవసరం కూడా లేదు. అతను జరైతే కాదు. మొత్తం 20 అడుగుల ప్లేసే లాగినారు. మనకు ఉన్నది ఇప్పుడు మ్యాప్ కూడా ఎంఆర్ఓ గారికి తెచ్చాము, సర్వే పెట్టాము. పెట్టిన తర్వాత ఆ చోటు అతనే తీసుకోమన్నారు. బట్టి కూడా ఉంది, అతను తీసుకోమన్నారు. సమ్మతమయ్యి మళ్ళీ ఇప్పుడు తెల్లవారి నిన్న పైపు వేయించితే మళ్ళీ గొడవ పెడతారు, మళ్ళీ కేసు పెడతారు. అక్కడ కేసులు పెట్టేసి మళ్ళీ అక్కడ రాజ్యం కాకుండా ఆర్ఎస్ఎస్ కూడా వచ్చారు. దేవతలు వాళ్ళతో రాజీనామా అయిపోతున్నారు. మళ్ళీ అక్కడ కాకుండా ఇచ్చేస్తారు అనమాట. అది అంత అల్లరికేనమాట, మరి ఇంకేటి లేదు. నెక్స్ట్ గ్రామస్తులకి అంతేనండి. సొంతదేనం పోనీ ఒక మూల పోతేటి అయిపోయిందండి. అంతటికి వాళ్ళకి ఒప్పుకోరు మీకు. అది ఇది మనం అందరికి ఒకరికి కాదు కదా. అతని ఊరికి మంచి చేయడానికే వచ్చాడు. అది కూడా మా ఊరు ఆజ్ఞించుకొని అందరు సంతకాలు తీసుకొని చెయ్యాలా వద్దని ఆక్షన్ పెట్టుకొని అందరు మంచి కోరే చెయ్యాలని అంటే అందరు సంతకాలు తీసుకుని అతను చేశాడు. చేస్తే అతని మీద ఇప్పటికి ఎన్నిసార్లు ఆ కొడుకు అందరు కూడా తిట్టని తిట్టు లేదు, ఆడిన మాట లేదు. ఒక మాట కాదు, మేము విని 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 మా చెవుడు ఎక్కిపోతాయి. అలాంటి మాటలు ఆడుతున్నారు అతనికి. అంటే మంచి చేయాలనుకున్న వాళ్ళకి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు, మంచి చేయాలనుకున్న వాళ్ళకి కొడతారు, మంచి చేయాలనుకుంటే ఏదో ఒక మాట అంటారు. ఇప్పుడు గోడ ఎందుకు తీశారు? పైపు కింద లైన్ వస్తుందండి. ఉండు ఇటువైపు ఊరందరికి ఒక న్యాయం అయితే వాళ్ళ ఒక్కరికి ఒక న్యాయం కాదు కదండి. అందరికీ తీశారు. పెద్ద పెద్ద బిల్డింగ్లే పోతున్నాయి. సమయం వచ్చినాడు పలాయిల గురించి తీశారు. ఇక చివరి వరకు జాగాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, ఇల్లు కట్టుకుంటాం, వాకలు కట్టుకుంటాం. మరి పైప్ లైన్ అక్కడ వరకు ఇవ్వాలి కదండి. అతని ఇంటి గురించి అతని పైప్ లైన్ తీయడం కదండి. మా ఊరి గ్రామస్తులు సంతకాలు పెడితే మా ఊరు రోడ్డు బాగుండాలా, ఇల్లులు బాగుండాలా, వెడల్పు రోడ్డు అయితే ఒక బైక్ వెళ్ళడానికి అవడం లేదు. ఇక్కడ వెళ్ళాలంటే ఒక మనిషి వచ్చి ఒక మనిషి తప్పుకోవడానికి ఉండట్లేదు ఇక్కడ రోడ్డు. అలా రోడ్డు మీదకి వచ్చేస్తే లైను పైప్ లైన్ కిందకి భూమిలో ఉండిపోదని అంతా చెప్పి 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 అతనికి విసుకొచ్చింది. విసుకొస్తే ఈయనేమంటే కొట్టేశాడు అని కేసు పెట్టారు. అంటే అంతకుమించి ఇంకేం లేదు. అతను మంచి చేయాలనుకుంటాడు. మాకు దూరిపోతే అతను లాగారు, లాగినందుకు అతను కొట్టేశారని చెప్పడం అది కరెక్ట్ కాదు కదా.
మరి మేము మా అందరూ దెబ్బలు తగిలే మీరు మేము కేసుకెళ్తే మా పరిస్థితి ఏంటి? మా అందరికి కాలు మీద చెయ్యిల మీద బ్లడ్ వచ్చి దెబ్బలు తగిలే అంటే మేము ఎందుకు ఫోన్లో అతను బ్లైండ్ అని ఊరుకున్నామనేసి వాళ్ళు ఈ రోజు మా ప్రతినిధి మీద గొడవలకి ఇష్టపడకే ఇప్పుడు ఎక్కడైనా ఎవరైనా ఏంటంటారు ఊరందరూ వాళ్ళ మీద పడిపోయిన అంటారు. ఇవన్నీ ఉండవు కదా, ఊరందరూ ఏకమై కొట్టేయాలి అంటారు. పెళ్లి పైప్ లైన్ కదా. ఇప్పుడు ఇటు ఒక 50 ఇల్లు ఉన్నాయండి. ఇప్పుడు వీళ్ళందరూ ఆవులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వీళ్ళందరూ ఇప్పుడు ఇల్లు కడతారు. అందరికి కొలాయి పైప్ కావాలి. ఎవరికి కొలాయి నీళ్ళు వద్దు? ఏడుస్తారు ఊరందరూ ఇంటికి ఒక కర్ర వేస్తాం. మీ టౌన్ లో అట్లా కొనుక్కోము. రాకండి ఊర్లో ఇంటికి ఒక కర్ర ఇంటికి ఒక రూపాయి వేస్తాం. రూపాయి వేసాలకి ఇస్తాం. ఒకసారి మీరు బండి మీద వెళ్ళినప్పుడు ఆ ఇల్లు చివరి ఉందండి, రెండంతస్తులు. అక్కడ వాటర్